ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. ఇదేంటి బావ పని మనిషి వైపు అలా చూస్తున్నాడు? మనిషి మనిషికి దగ్గర కావాలంటే ప్రేమ కలగాలి. ప్రేమ కలగాలంటే మనసులు కలవాలి. మనది జన్మజన్మల బంధం కాబట్టి ఇద్దరం బావమరదలుగా పుట్టాం. మనసు మనసు కలిసి ప్రేమలో పడ్డాం. పెళ్లిదాకా వచ్చాం. ఇంకా ఈ ఎడబాటులు నేను భరించలేకుండా ఉన్నాను. నువ్వు అక్కడ, నేనిక్కడ. ఏంటి బావ నువ్వు మాట్లాడేది? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? పైగా ఇదేంటి బావ అంటుంది? అమ్మో, ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు నేను విడిగా ఉండలేము. మనం ఒకటిగా ఉన్నాం. నా మనసులో నువ్వున్నావు, నీ మనసులో నేనున్నాను. ఎవరు ఏమనుకున్నా మనల్ని విడదీయలేరు. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నట్టే, నేను ఇక్కడున్నా అక్కడున్నట్టే. మనం ఒక్కటై ఈ ప్రపంచానికి ప్రేమేంటో తెలియజేద్దాం. ఏంటి బావా పని మనిషితో ఆ మాటలేంటి బావా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నీకు మనసులో ఏదైనా అనిపిస్తే నాతో మాట్లాడొచ్చు కదా. నీ ప్రేమ కోసం పరితపించేదాన్ని నేనున్నాను కదా. నన్ను కాదని పని మనిషితో ఏంటి నీకు మాటలు? ఏంటి బావా కొడుతున్నావు? ఎవరే? ఎవరు పని మనిషి? ఎవరు నువ్వు పని మనిషి అంటున్నావు? నా పట్టపురానే, నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణి, నా తులసి, నా బంగారం, నా ప్రేమ, నా ఆత్మ. అలాంటి దాన్ని పట్టుకుని పని మనిషి అంటావా? బావేంటి పని మనిషిని పట్టుకుని తులసి అంటున్నాడు? ఏంటి బావా ఇది? ఇది తులసినా? తులసి కాదా? నీకేమో మెంటలు వచ్చిందా? పోవే. అది తులసి కాదు బావా, పని మనిషి. పోతలకి అసలు నువ్వు మొట్టమొదటి నుంచి మమ్మల్ని ఇద్దరిని వేరు చేయడానికే వచ్చావే. అసలు నీకు బుద్ధుందా? సాటి స్త్రీకి అన్యాయం చేయాలని చూస్తావా? అసలు ఈ ప్రపంచంలో నీకు అబ్బాయి దొరకడనా ఏంటి నా వెంట పడ్డావు? వెళ్ళు, వెళ్ళిక నుంచే. మనిద్దరికి పెళ్లి జరిగింది. అసలు భార్యాభర్తల మధ్య అడ్డుగా ఉండడానికి నీకేమన్నా అసలు మనసుందా? పా. వామ్మో, బావకి ఏదో అయింది. తులసిని దూరం పెట్టేసరికి బావ కండిషన్ దెబ్బతిన్నట్టుంది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అప్పుడే నీకు తెల్లారిందా? పొద్దున్న శ్లోకాలు మొదలు పెట్టా? అబ్బబ్బబ్బబ్బా, నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే ఏడుపులు మొదలు పెట్టా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. కొట్టండి, కొట్టండి. బావ కొడతాడు, నువ్వు కొడతావు.
సందు దొరికితే మధ్యలో ఆ తులసి కొడుతుంది. కొట్టండి అత్తయ్య, కొట్టండి. అందరూ కొట్టి నన్ను చంపేయండి. ఏమైంది? ఏమవడం ఏంటి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. బావ మనకి కాకుండా పోతున్నాడు. బావా మనకి కాకుండా పోవడం ఏంటి? బావ మైండ్ మొత్తం పోయింది. బావ మెంటల్ కండిషన్ దెబ్బతింది అత్తయ్య. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పీక నొక్కేస్తాను. బావ మెంటల్ కండిషన్ పోవడం ఏంటే? ఏంటేంటి? ఇప్పుడే గదిలోంచి వస్తున్నాను, అందుకే ఏడుపు. నా ఏడుపు నీకు అర్థం కావడం లేదు, కానీ కళ్ళతో చూసిన నాకు తెలుసు. నా బాధ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది వెంకటలక్ష్మి? ఏం జరిగిందంటే, నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? నా పట్టపురాణే నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణి. అసలు భార్యాభర్తల మధ్య అడ్డుగా ఉండడానికి నీకేమన్నా అసలు మనసుందా? అదే జరిగింది. అంటే తులసి సక్సెస్ అయిందనమాట. తులసి సక్సెస్ అవడం ఏంటి? నువ్వు వాడిని బలవంతంగా విడదీశావు. మనుషులు దూరంగా ఉన్నా మనసులు మాట్లాడుకోవాలనే ప్రయత్నం చేసింది. ఏం చేసింది? నిన్న గుడికి ఒక పెద్ద గురువుగారు వచ్చారు. ఆయన దగ్గర ఉపదేశం పొందింది. ఓ, ఉపదేశం సిద్ధ గురువు చేశారా, మీరు చేశారా? దానికంత అద్భుతమైన శక్తి ప్రసాదించే శక్తి నాకెక్కడుంది? ఏమిటో దానికొచ్చిన అంత అద్భుతమైన శక్తి? పరకాయ ప్రవేశం. ఏంటేంటేంటి? పరకాయ ప్రవేశం అంటే ఏంటి మావయ్య? అంటే మనిషి ఇక్కడున్నా మరొక మనిషిలోకి ఆత్మ వెళ్లి ప్రవేశిస్తుందన్నమాట. అదొక విద్యలే. ఆ విద్యని నిన్న గురువు దగ్గర అభ్యసించింది. ఇక్కడ ఉంది పని మనిషే, కానీ అందులో ఉన్నది తులసి ఆత్మ. ఆత్మ సంతోషంగా ఆదిత్యతో మాట్లాడుతుంది. ఆదిత్య ఆత్మగానే కాదు, మనిషిగా కూడా పని మనిషిలో తులసిని చూస్తున్నాడు. అందుకనే వాడు మీరు పని మనిషి అనుకున్న తులసితో మాట్లాడుతున్నాడు. ఇక ఈ జన్మంతా మీరు ఎంత ప్రయత్నించినా వాళ్ళని విడదీయడం అసంభవం. మీరు అసలు మాట్లాడకండి. పరకాయ ఏంటి, ప్రవేశం ఏంటి? అసలు ఏ కాలంలో ఉన్నారు మీరు? కాలం ఏదైనా విద్య విద్యే. అప్పుడు అర్జునుడు బాణం వేశాడు, ఇప్పుడు ఆర్చరీలో బాణాలు వేస్తున్నారు. అప్పుడు సవ్యసాచులు ఉన్నారు, ఇప్పుడు సవ్యసాచులు ఉన్నారు. అప్పుడు మాయలు మాంత్రికులు ఉన్నారు, ఇప్పుడు ఇంద్రజాలికులు ఉన్నారు. అప్పుడు కనికట్టుంది, ఇప్పుడు కనికట్టుంది. భూమి మీద పడుకుని అప్పుడు అంతరిక్షాన్ని పరిశోధించారు, ఇప్పుడు కూడా పరిశోధిస్తున్నారు. ఎప్పుడైనా విద్య విద్యే. మానవుడి మేధస్సు ఎదిగినా శాస్త్రాన్ని కాదనలేడు. అప్పటి పంచాంగాల్ని, శుభముహూర్తాల్ని నువ్విప్పుడు ఎన్నుకుంటావు కదా. అలాంటప్పుడు ఆనాటి విద్యల్ని ఎలా తప్పడతావు? నాకైతే నమ్మకం ఉంది. నేను నమ్మను. సాక్ష్యం ఎదురుగా పెట్టుకుని నమ్మనంటావేంటి? జడ్జిలైన సాక్ష్యాలను నమ్ముతారేమో గాని నీ మాట నమ్మరు. నాకు ఆ విద్య గురించి తెలుసు. తులసి ఆ విద్యను అభ్యసించేటప్పుడు నేను ఉన్నాను. అందుకనే నమ్ముతున్నాను. తులసి ఖచ్చితంగా పని మనుషులకు ప్రవేశించింది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎంత మాట్లాడుకుంటే అంత దగ్గరైపోతారు. మీకు చాదస్తం తలకెక్కినట్టుంది. నాకు చాదస్తం కాదు దుర్గా, నీది. నీకు అవసరం అనుకుంటే శాస్త్రాలను నమ్ముతావు. నేను ఆ విద్యను నమ్మాను. వాళ్ళు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటే నాకేంటి? ఇదంతా అబద్ధం. నేను నమ్మను అని చెప్తున్నాను కదా. తులసి ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఇక్కడే ఉందని నిరూపణ అయిపోయింది. సత్యవతి,
నువ్వు వెళ్ళి తులసి అక్కడ ఉందో లేదో చూసిరావే. తులసి అక్కడే ఉంటే ఆత్మ ఇక్కడ ఉందో లేదో నేను తెలుస్తాను. ఇది ఇక్కడే ఉందంటే పని మనిషి ఆత్మ దానిలో ఉండాలిగా. మరి వాళ్ళకి పని మనిషిలా కనిపిస్తోందా? ఎవ్వరికి కనిపించదు, ప్రేమ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ప్రేమ లేని వాళ్ళకి నిజమే కనిపిస్తుంది కదా. సత్యవతి, నువ్వు వెళ్ళి చూడవే, ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళు. నువ్వేం తేల్చుకోలేవు. నువ్వు వెళ్ళవే, వెళ్ళు. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? బావగారు చెప్పడం, అక్క నన్ను వాళ్ళ ఇంటికెళ్ళి చూసి రమ్మంటాం. అసలు ఈ పరకాయం ఏంటి, ప్రవేశం ఏంటి? అసలు ఎప్పుడో చిన్నప్పుడు విఠలాచార్య సినిమాలో చూసా. చాదస్తం కాకపోతే ఇంకా ఈ కాలంలో ఉంటాయా? నేను వెళ్తాను, ఆ తులసి ఉంటుంది. పరకాయ ప్రవేశం అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది? ఒకవేళ అయినా తులసి ఆత్మలో పనమ్మాయి ఆత్మ కలిసే ఉండొచ్చేమో కదా. మరిప్పుడు ఎవరో తెలుసుకోవటం ఎలా? ఆయన వెళ్ళి ఆ తులసి ఉందో లేదో తెలుసుకుంటే సగం అనుమానం వదిలిపోతుంది. అన్నయ్య, ఏంటి సత్యవతి రాంగ్ రూట్లో వస్తుంది? ఏదో మతలపు ఉండే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి పంపించేయాలి. ఏంటి చెల్లెమ్మా? ఏం చేస్తున్నారన్నయ్య మీరు? అంటే గుడ్డి గుర్రాలకి పళ్ళు దమ్ముతున్నా, కనపడట్లేదు. ఏంటి సమాధానం? సాంబయ్యలోనూ తులసి ఆత్మ దూరిందా ఏంటి? పని మనిషి నుంచి షిఫ్ట్ అయిందా? ఇదే అయితే అబ్బే అదేం లేదన్నయ్య. తులసిని ఒకసారి పిలుస్తారా? నేను పిలవడం ఎందుకమ్మా? నీకు పేరు తెలీదా, నోరు లేదా? సరేలేండి, మీరేదో కోపం మీద ఉన్నట్టున్నారు. నేనే పిలుచుకుంటాను. తులసి, 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 తులసి. అమ్మ తులసి. అబో, నువ్వెంత అరిచినా తులసి రాదు. ఏ ఎందుకన్నయ్య గారు? అది ఇంట్లో లేదు కాబట్టి గుడికెళ్ళింది. గుడికా? గుడికా అంటూ అంత నోరు తెరిచావేంటి? అబ్బే అదేం కాదులేండి. దుర్గమ్మ అక్కకి తులసి ఏదో పని పడిందంట, ఉందో లేదో చూసి రమ్మంటే వచ్చాను. నేను వెళ్ళేస్తానే, మీరు బండి తుడుచుకోండి. ఏంటి, దుర్గమ్మకి తులసితో పనే? నా చెవులో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? ఏమున్నదక్కా, 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 ఏమున్నదక్కా? సత్యవతి, ఏంటా పాటలు? ఏమైంది? పాటేంటి పాట? ఇదిగో దీని బతికి ఇంకా వేలం పాటే. అయ్యో, అదేంటి చిన్నత్తయ్య నువ్వు అనేది? నీ రాతే తల్లి. బావ చెప్పిన పరకాయ ప్రవేశం కరెక్టేనే. నమ్మవే, ఫ్యాక్టు. కమిటీ రిపోర్ట్ ఇది. ఆ తులసి ఇంట్లో లేదే. పొద్దున్నే గుడికెళ్ళిందంట. గుడికి ఒక పెద్ద గురువుగారు వచ్చారు. ఆయన దగ్గర ఉపదేశం పొందింది. పరకాయ ప్రవేశం అంటే మనిషి ఇక్కడున్నా మరొక మనిషిలోకి ఆత్మ వెళ్ళి ప్రవేశిస్తుందన్నమాట. అంటే ఈ పనులన్నీ తులసి పని మనిషిలో పరకాయ ప్రవేశం చేయటం వల్లే జరిగాయా?
అయ్యో 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 అయిపోయిందే వెంకటలక్ష్మి. ఇక నీకు ఆ ఫ్లాష్ కట్లే మిగిలాయే వెంకటలక్ష్మి. అయ్యో, నో ఆశ నో ఫ్యూచర్. నీ మనవరాలు బతుకు అయిపోయిందమ్మో. ఏయ్, దీనికి ఫ్లాష్ కార్డ్ మిగలటం ఏంటి, ఫీచర్ లేకపోవడం ఏంటి? అది ఆత్మ గేములు ఆడితే నేను షాడో గేములు మొదలు పెడతాను. అది అస్త్రం ప్రయోగిస్తే నేను బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను. అంతేకాని దాని చేతిలో ఓటమనేది ఈ దుర్గమ్మకి జరగని పని. ఇదిగో, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ క్షణం నుంచి ఒకరినొకరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అది ఎవరిలోనైనా పరకాయ ప్రవేశం అవ్వచ్చు. ముఖ్యంగా గంగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూనింది అంటే పారిపోయేలా చెయ్యాలి. దీన్ని పంపిస్తే అయ్యయ్యో నా మూలంగానే అని అది సఫర్ అవ్వాలి. మరి అది నాలో దూరిపోతే? నిన్న నీలో గనక దూరిందనుకో, ఇదిగో నిమ్మకాయలు తీసుకొచ్చి కళ్ళల్లో పిండాలి, నెత్తి మీద వేపకమంతా కొట్టాలి, వీపు మీద చింతబరితో కొట్టాలి, ఒక రోకల పట్టు తీసుకొచ్చి నీ మోకడు పగల కొట్టాలి, అరికాళ్ళని నిప్పుల కొలువులో పెట్టి కాల్చుకుంటూ తిరగాలి. అలా హింసిస్తేనే గాని నిన్ను వదిలిపోదే. గంగైన జాలి పడుతుంది కాని దీన్ని వదిలిపోదు. అప్పుడు దీనికి పుత్తూరు కట్లు తప్పవు. పుత్తూరు కట్లు అంతేగా. ఏ, ఎందుకు పిన్ని దాన్ని భయపడిస్తారు? అయినా నిన్నెందుకు ఏడిపిస్తానే, దాన్ని పంపిస్తాను కాని. ఎలా పంపిస్తావే? అలా అంటావేంటి 47? సత్యవతి, ఆగవే, అప్పుడు ఆలోచిద్దాం లేవే. ఇప్పుడు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండండి. తులసి, విద్య నేర్పిస్తావా? విద్య చెప్తాను నీ సంగతి. మంచి యంత్రం తీసుకొచ్చి నీకు ఎక్కడ ప్రవేశం లేకుండా కట్టడి చేస్తాను. ఈ దుర్గమ్మతో పెట్టుకుంటావా? ఏయ్, ఆగు. ఏయ్, నువ్వు గదిలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకమ్మా? వివరాలు నీకు అనవసరం. వెళ్ళొద్దు అంటున్నాం, వెళ్ళొద్దు అంతే. ఎందుకు వెళ్ళొద్దు? వెళ్ళొద్దు అనడానికి మీరెవరు? పక్కకి తప్పుకోవే. ఇది మా వారి గది. మనిషిగా రానివ్వకపోవచ్చు, మనసుకి ఆంక్షలు పెట్టలేవు దుర్గమ్మ. ఆదిత్య నా సొంతం. ఆ గదికి వెళ్లే హక్కు నా సొంతం. తప్పుకోవే. తప్పుకో. అనుమానమే లేదు, అనుమానమే లేదు. తులసి ఈ పని మనుషులు దూరింది. దీన్ని తన్ని తరిమేస్తే ఆ తులసి వెళ్ళిపోతుంది. అంతే అంతే. ఏయ్ పోవే, పో బయటకు వెళ్ళు. ఏయ్ ఏయ్ ఏయ్